శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ని దీవిస్తూ ఉన్నాడు. అందుకే దేవదేవుని స్తుతిస్తున్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సమయంలో ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేనే మార్గమును సత్యమును జీవమును అని అంటూ ఉన్నాడు. చాలాసార్లు దేవుణ్ణి ఎరుగనటువంటి జనులు పరలోక రాజ్యం చేరడానికి మార్గమేది, నిజమైనటువంటి దేవుడెవరు, జీవము ఎవరి దగ్గర దొరుకుతా ఉన్నది, పరలోక రాజ్యంలో జీవముతో మనం బ్రతికొనడానికి మోక్ష మార్గం వెళ్ళడానికి ద్వారం ఏది అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియుల అయితే వారు సత్యముని ఎరగకుండా, మార్గమేదో ఎరగకుండా, జీవమేదో ఎరగకుండా, సత్యమేదో ఎరగకుండా లోకం వైపు పరిగెత్తుతూ ఉన్నారు. ప్రియుల సత్యాన్ని గ్రహించలేకుండా ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఈ శుభదినాన, నేనే మార్గము, నేనే పరలోక రాజ్యం చేరడానికి మార్గాన్ని నేనే, జీవాన్ని నేనే, సత్యమును కూడా నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనమందరము కూడా దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు అన్నిటికీ నేనే 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 అంటూ దేవుడు నేనే మీకున్నాను, నేనే, మీరేం భయపడొద్దండి అంటాడు. శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ఒక ప్లేస్లో కూర్చొని ఉంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నీటి మీద నడిచి వారి యొద్దకు వచ్చినట్టు రాయబడింది. ప్రియులారా, ఆ టైంలో దయ్యమో భూతమో మా దగ్గరికి వచ్చిందని వారు భయపడిపోతూ ఉంటారు. ఆ టైంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేనే, మీరు భయపడొద్దండి అంటాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మనం దేవుడు నేనే అని చెప్పటానికి అసలైనటువంటి కారణం ఏంటి, లేక అసలైనటువంటి ఆధారం ఏంటి అని అంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్నటువంటి దేవుడను, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడను, అల్ఫా ఓమేగా నేనే అయ్యున్నానని సెలవిచ్చినటువంటి దేవుడు మనకు వచ్చినటువంటి వ్యాధుల్లో, బాధల్లో, బలహీనతల్లో, కరువులో, కష్టంలో, ఎలాంటి శోధన వచ్చినా కూడా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు దుఃఖంలో ఉంటే, కన్నీటితో ఉంటే, దుఃఖంతో, అశాంతితో, అలజడితో మీరు నిండుకొని ఉంటే ఆ టైంలో కూడా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. మీరు ఓదార్పు పొందనటువంటి స్థితిలో ఉన్నారేమో, రోగంతో కృంగిపోయి ఉన్నారేమో, అయితే నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. భక్తుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు దుఃఖంతో కన్నీటితో విలపిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, వారు ఏడుస్తూ ఉంటే దేవుడు వారితో పాటు కూడా కన్నీళ్లు విడుస్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధిలో నుండి లాజరును దేవుడు పిలిచి సజీవునిగా బయటికి తీసుకొని వస్తాడు. ప్రియులు, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నేనే మిమ్మల్ని ఓదార్చువాడు మాట రుజువునట్లుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు లాజరును తిరిగి లేపి మరియా మార్తల కన్నీరు తుడిచినట్టు రాయబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనకు మన కన్నీరు తొడవడానికి మార్గం ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుడే. ప్రియులారా, మనం సత్యాన్ని గ్రహించడానికి ఎవరైనా ద్వారం ఉన్నారంటే దేవుడే. ప్రియులారా, సత్యము నేనే అంటూ జీవం ఏదైనా ఉంది అని అంటే మరణంలో నుండి మనల్ని దాటించడానికి జీవం కావాలి. ఆ జీవం కూడా నేనే అని దేవుడు మాట్లాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. ప్రియులారా, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మన జీవితాల్లో దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే రక్షించే దేవుడను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడని కూడా దేవుడు మాట్లాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇటు ఘనకార్యములు జరిగించి మహిమ కార్యములు జరిగించి నేనే మీతో ఉన్నాను, భయపడొద్దండి అని సెలవిచ్చినటువంటి దేవుడు మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మహిమ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ దేవదేవుణ్ణి మనం అందరము స్తుతించవలసిన వారమై ఉన్నాం ప్రియులు. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఇలాగున దేవుడే మనల్ని ఓదార్చి నేనే మార్గం సత్యం జీవమైనాను గనక మీరు భయపడొద్దండి అని దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. మనకు కలుగుతున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులన్నిటిలో నుండి, శోధనలో నుండి, రోగంలో నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన సొత్తుగా సాక్షులుగా మనల్ని నిలవబెట్టి స్థిరపరిచి బలపరిచిపోతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి శుభదినాన నీకున్నటువంటి రోగం ఏదైనా, కష్టం ఏదైనా, శోధన ఏదైనా, ఇరుకేదైనా, నింద ఏదైనా, అవమానం ఏదైనా కూడా భయపడొద్దు, నేను మీతో ఉన్నానని దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రముగా జీవించడం గాక. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నేనే మార్గమును సత్యమును జీవమునని సెలవిచ్చిన దేవుడు, నేనే యెహోవాను, నిన్ను రక్షించువాడను నేనేని సెలవిచ్చిన దేవుడు, నిన్ను ఓదార్చువాడను నేనేని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ఈ మాటలు ఉన్న బిడ్డలందరి జీవితాల్లో నా తండ్రి మీరే మార్గమై సత్యమై జీవమై ఉండమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మీ బిడ్డల్ని మీరే ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. అందరికీ మీ రక్షణ ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మీ బిడ్డల జీవితాల్లో 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించునుగాక. మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించుదురుగాక. మీ బిడ్డలు ఓదార్చబడదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డల్ని మీ ప్రేమ చేత, మీ దీవెన చేత, మీ ఆశీర్వాదం చేత, మీ శక్తి చేత, మీ బలం చేత మీరు దీవించి ఆశీర్వదించి మీ మేలు చేత తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధికి ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.